ఈ రోజు ఎందుకు ఇక్కడికి వచ్చాను ఇస్ ప్రాబ్లీ ఇన్ యువర్ మైండ్స్. అందరూ ఆలోచిస్తున్నారు ఎప్పుడు అంత ఎక్కువ మీడియా ముందుకు రాకుండా ఉన్నాను, ఈ రోజు ఎందుకు వచ్చాను, ఇది అందరూ అడుగుతున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. One reason is that all of you have been a support for me. Ippudu the investigation has come to a standstill. I need help to move this forward. So I need your help to make the investigation go forward. The people of Andhra Pradesh. I want the support of the people of Andhra Pradesh. ప్రజల దగ్గర నుంచి నాకు ప్రజా తీర్పు కావాలి. I want a justice in the people's court. So I want to tell everybody what has happened in the last 5 years. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో కొంచెం చెప్తే దీంతో ప్రజలకు అర్థమైతే ప్రజా తీర్పు వస్తుంది అని ఒక ఆశ. So these are the reasons why I'm here today. So ఏం జరిగింది 5 సంవత్సరాల నుంచి? March 15th కి 5 ఏళ్ళు అవుతుంది. జనరల్ గా ఇటువంటి కేసు, మర్డర్ కేసు అంటే జనరల్ గా 4-5 రోజుల్లో ఎవరు చేశారని తెలుసుకోవాలి. 5 ఏళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు? బట్ ఇది 5 ఏళ్ళ క్రితం జరిగినా గానీ ద రూట్స్ వర్ సెట్ ఇన్ 2017. 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేశారు. ఆ ఎలక్షన్స్ లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు. ఎందుకు ఓడించాలని ట్రై చేశారు? బికాస్ దే డిడ్ంట్ వాంట్ హిమ్ అరౌండ్ దేర్. దే వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ హీ విల్ నాట్ బి ఎ థార్న్ ఇన్ ద ఫ్లెష్ ఫర్ సమ్ పీపుల్. సొంత వాళ్ళ సహకారం లేక లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయారు. సో దాంతో ఆయన సప్రెస్ అవుతారు అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్లీ స్ట్రాంగర్. ఇంకా యాక్టివ్ గా అవడం మొదలు పెట్టారు. ఎంత యాక్టివ్ గా మొదలు పెట్టారంటే వన్ ఆఫ్ దెమ్ టోల్డ్ మీ దట్ వి డిడ్ంట్ నో వేర్ హి వాస్ గెటింగ్ ఆల్ దిస్ ఎనర్జీ ఫ్రమ్. ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా కానీ వస్తున్నాడు. ఇంకా భయం ఎక్కువ అయింది. ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణచివేయలేకపోతున్నామే, ఆ భయం. సో దట్ ఈస్ వాట్ లెడ్ టు